దయచేసి మీరు ఆలోచించండి. మీ వ్యక్తిగత ఆరాధన జీవితం బాగోపోతే గనక ఈ రోజు నుంచి దయచేసి మీరు నిర్ణయం తీసుకొని వెళ్ళండి. ప్రతి దినము దేవా, ఉదయమునే లేవగానే నేను నీ సన్నిధిలో నిన్ను ఆరాధన చేస్తాను. నాకు ఇలాంటి జీవితం నాకు వద్దు, నాకు నీతో ఉండేటువంటి జీవితం కావాలి, నిత్యము నీతో ఉండేటువంటి జీవితం కావాలి ప్రభువా, నేను నిన్ను ఆరాధిస్తాను ప్రభు అనేటువంటి అలాంటి డెసిషన్ నువ్వు తీసుకొని, నేను చాలాసార్లు మా చర్చిలో కూడా చెప్తాను, నువ్వు దేవుణ్ణి ఆరాధించిన జీవితము ఒక వేస్ట్ పేపర్, దాన్ని తీసుకెళ్ళి చెత్తలో పడేమని చెప్తాను. ఏ రోజైనా సరే ఆ రోజు నువ్వు దేవుణ్ణి మనస్ఫూర్తిగా చాలా సమయం తీసుకొని నువ్వు ఆరాధించకపోతే ఆ డే వేస్ట్, తీసి పక్కన పడేయటం అనమాట. సో దయచేసి మనం అందరము గొప్పగా దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆరాధనా పరులము కావాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మనకు బెస్ట్ పీపుల్ని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి వాళ్ళలో బెస్ట్ పీపుల్ని మన దగ్గరికి తీసుకొచ్చాడు. చక్కగా మనం ఆయన స్తుతించాలని, ఆరాధించాలని స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత ఫ్లూట్, ఒక ఇన్స్ట్రుమెంట్ కాదు, ఇవన్నీ మన హార్ట్ని, మన ఎమోషన్స్ని, మన మైండ్ని ఎంత స్టిర్ చేస్తాయి అనుకుంటున్నారు. దేవుని వాక్యానుసారంగా మనం ఈ రాత్రి ఆయన్ని ఆరాధిస్తున్నాము. నిత్యము మనం ఎల్లప్పుడూ ఇలానే ఆరాధిస్తూ ఉండాలని, ఈ సమస్యలన్నిటి నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకురావాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.